రైట్ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. అలాగే లీడర్స్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు తప్ప ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు అయితే బారులు తీరారు. మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్ నల్గొండలో తాజా పరిస్థితి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయభాస్కర్, పోలింగ్ ఎలా జరుగుతోంది? ఇంతవరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది? ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఉదయం నుంచి కూడా అదే ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం 40% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లుగా కూడా మనకు అంచనాలు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ సాయంత్రానికి అంటే దాదాపుగా 85% పైగా పోలింగ్ నమోదయ్యే విధంగా అధికార యంత్రాంగం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల పట్టణ ఓటర్ల చైతన్యం కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంది. చాలా చోట్ల దాదాపుగా ఊహించిన దానికంటే ఎక్కువగానే పోలింగ్ నమోదైనట్టు కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక రాజకీయ పార్టీలు కూడా తమ గెలిపే లక్ష్యంగా ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా రాజకీయ పార్టీలో ఎవరు బరిలో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా సజావుగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వద్ద బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేస్తూ తమ చివరి ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పోటీ ఉన్న అభ్యర్థుల మధ్య కొంత పరస్పర ఒక ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 352 వార్డులకు 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1617 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 6,68,000 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలోనే చెల్లని ఓట్లను నివారించేందుకు ఇటు ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. మరొక వైపు బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చెల్లని ఓట్లు తగ్గించుకొని తమ గెలుపును సునాయాసం చేసుకునే విధంగా బరిలో దిగిన ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని మానిటరింగ్ చేస్తున్నారు. 600 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఒక ప్రత్యేకంగా ఒక బూత్ను ఏర్పాటు చేశారు. 800 మించకుండా ఒక్కొక్క బూత్లో ఓటర్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ సంబంధించి ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా సజావుగా పూర్తయ్యే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. అవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా చెప్పుకోవాలి. అంటే గతంలో 1000-1500 వరకు కూడా ఒక్కొక్క బూత్లో ఉండేవి. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి మాత్రం 800 లోపు మాత్రమే ఓటర్లు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని తిరిగి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏ పోలింగ్ బూత్లో కూడా సెల్ ఫోన్స్ని అనుమతించట్లేదు. గతంలో చాలా సందర్భాల్లో ఓటు వేసిన సమయంలో తాము ఏ పార్టీకి ఓటు వేసామనే అంశానికి సంబంధించి ఫోటోలు చూపించి ఇటు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా కొందరు అభ్యర్థులు పెట్టిన నేపథ్యంలోనే సెల్ ఫోన్స్ విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యంత్రాంగం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. పోలింగ్ బూత్కు సంబంధించిన పరిసరాల్లో కూడా ఫోన్ తీసుకునే ఓటర్లను అనుమతి ఇవ్వట్లేదు. పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా భారీగా పోలీసులు మోహరించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. 300 మీటర్ల వైపు 300 మీటర్ల లోపే 300 మీటర్ అవతల వైపునే అందరినీ ఆపివేస్తూ ఆ తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వారందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. పోలింగ్ బూత్కి 100 మీటర్ల దూరంలో ప్రధాన పార్టీకి ఎవరైతే బరిలో ఉంటారో అభ్యర్థులు ఉండి ఓటు అభ్యర్థించే అవకాశాన్ని అయితే కల్పించారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. నిరంతరంగా ఉదయం 7 గంటల ప్రారంభమైన ప్రక్రియ ఎక్కడ కూడా ఓటర్లు క్యూ లైన్లో వెయిట్ చేయకుండానే ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఈ పోలింగ్ సరళిని చూస్తే దాదాపు 85% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో ఇక మిగిలిన సమయం కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ముగించేందుకు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు.